ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోట్లలో ప్రజలు నివసిస్తే చాలా దేశాల్లో లక్షలలో ఉంటారు. అయితే కేవలం 33 మంది మాత్రమే నివసించే దేశం ఒకటి ఉంది. మీకు తెలుసా? మరి ఆ దేశం ఏంటి? ఎక్కడ ఉంది? అంత తక్కువ మందితో ఎలా ఏర్పడింది? దీని చరిత్ర ఏంటి? ఇలా ఈ దేశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఒక చిన్న స్వయం ప్రకటిత దేశం. దీనిని ఏ దేశం అధికారికంగా గుర్తించలేదు, కానీ తనను తాను స్వతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాలలో ఒకటి. మొలాసియాను 1977లో కెవిన్ బాగ్ అతని స్నేహితుడు ప్రారంభించారు. వారు తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఇప్పటికీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ప్రతిదీ నడుపుతున్నారు. ఈ చిన్న దేశానికి దాని సొంత జెండా, జాతీయ గీతం, కరెన్సీ, చట్టాలు కూడా ఉన్నాయి. 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందినవారు. ఇది చిన్నదే కావచ్చు, కానీ చాలా చక్కగా నిర్వహించబడింది. మొలాసియాలో ఒక చిన్న దుకాణం, లైబ్రరీ, శ్మశాన వాటిక, కొన్ని అధికారికంగా కనిపించే భవనాలు కూడా ఉన్నాయి. కెవిన్, అతని కుటుంబం అన్నీ స్వయంగా చూసుకుంటారు. సందర్శకులు దేశాన్ని పర్యటించవచ్చు, కానీ 2 గంటలు మాత్రమే. అధ్యక్షుడు కెవిన్ వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసి దేశ కథలను పంచుకుంటారు. ఇది ఒక చిన్న పర్యటన, కానీ ఒక సందర్శకుడు ఎప్పటికీ మరిచిపోడు. పర్యాటకులు మొలేసియాలోకి ప్రవేశించేటప్పుడు వారి పాస్పోర్టుపై నిజమైన దేశాన్ని సందర్శించినట్లుగా స్టాంప్ వేస్తారు. స్వాతంత్ర చిహ్నంగా మొలేసియాను సజీవంగా ఉంచాలనేది కెవిన్ బాగ్ కల. ఆయన తన దేశం కోసం చట్టాలు, జెండా, నియమాలను సృష్టించారు. ఆయన అభిరుచి 40 సంవత్సరాలకు పైగా మొలాసియాను కొనసాగించింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం.